శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయం కర్మసన్యాస యోగం 12వ శ్లోకం. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం శ్రీకృష్ణుడు పలికెను, నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలనాచరించి బద్ధుడగును. ఈ శ్లోకం యొక్క వివరణ. ఇది మరొక అద్భుతమైన శ్లోకం, చాలా ముఖ్యమైన శ్లోకం కూడా. కర్మయోగం శాంతినిస్తుంది, జ్ఞానయోగం కూడా శాంతినిస్తుంది అంటున్నారు. కానీ కర్మయోగం ఇచ్చే శాంతి సాపేక్షిక శాంతి మాత్రమే. జ్ఞానయోగమే అత్యంతిక శాంతిని ఇస్తుంది. అంటే జ్ఞానయోగానికి రావటానికి అవసరమైన శాంతిని ఇస్తుంది అంటున్నారు. యుక్తః శాంతి మాప్నోతి. యుక్తః అంటే కర్మయోగి. కర్మయోగేన యుక్తః. గీతలో ఈ యుక్తః అనే పదం అనేకసార్లు అనేక అర్థాలతో వస్తుంది. ఇక్కడ కర్మయోగి అనే అర్థం. అతనికి ఎటువంటి ఫలితం వస్తుంది అంటే శాంతిని పొందుతాడు. ఎటువంటి అశాంతి అంటే స్థిమితం లేదు అని అంటారు కదా మనసుకి, దానికి మందు కర్మయోగం మాత్రమే అంటున్నారు. కర్మయోగం శాంతిని కలుగచేస్తుంది. అది ఎలా అంటే నైష్టికీం. కర్మయోగం నిష్ట వల్ల పుట్టిన శాంతి కర్మయోగానికి అంకితమవటం వల్ల వస్తుంది అంటున్నారు. కర్మఫలం త్యక్త్వా. కర్మఫలం గురించిన చింతన వదులుకోవడం ద్వారా. అంతకుముందు సంగం త్యక్త్వా అంటే ఇప్పుడు కర్మఫలం త్యక్త్వా అంటున్నారు. అంటే భవిష్యత్తు గతాలను ప్రణాళిక వేసుకోవటానికి ఉపయోగిస్తే సమర్థత అనేది పెరుగుతుంది. వాటి గురించి చింతిస్తూ కూర్చుంటే సమర్థత కుంటుపడుతుంది. కర్మయోగి అలా కాకుండా గతాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని భవిష్యత్తు గురించిన భయాన్ని పారద్రోలుతాడు. అప్పుడు అతనికి భవిష్యత్ అనేది బరువు కాదు అంటున్నారు. అయుక్తః దానికి భిన్నంగా అంటే యుక్తఃకి భిన్నంగా కర్మయోగి కానీ అతని పరిస్థితి ఏమిటి అంటే అతను భూతకాలం చూసి కుంగిపోతాడు. ఒక ఓటమి రాగానే తన జీవితం ఓటముల పాలు అవుతుంది అనుకుంటాడు. నిరాశలో కుంగిపోయి అతను విధి ఆడుతున్న వింత నాటకమని అంతా విధి మీదకు తోసేస్తాడు. భవిష్యత్తులో ఏం జరుగుతోందని ఆందోళన చెందుతూ ఉంటాడు. ఫలే సక్తః. ఎంతసేపు ఫలం గురించి బెంగపడతాడు. జీవితం అంటేనే ప్రమాదాలతో కూడింది అనుకోడు. కామకారేణ. కర్మయోగి కాని వ్యక్తి తన కోరికల బలం వల్ల ఫలం మీద ఆశ కొద్దీ నిబధ్యతే. కర్మలు ఆచరించి బద్ధుడవుతాడు. సంసారంలో కూరుకుపోతాడు. అందువల్ల ఓ అర్జున, కర్మఠుడు అవ్వకు, కర్మయోగి అవ్వు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. హరే కృష్ణ.